క్యాబినెట్లో కొందరి మంత్రుల మధ్య గ్యాప్ ఉందా? పైకి నవ్వుతూ ఉన్నా మనసులో మాత్రం ఒకరంటే ఒకరికి కోపం ఉందా అంటే ఇటీవల మంత్రుల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎందుకు ఈ గ్యాప్? జిల్లాల్లో ఆధిపత్య పోరా లేదా వ్యక్తిగత కోపాలా తెలియాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 22 నెలలు కంప్లీట్ చేసుకుంది. బలమైన మంత్రివర్గం కొనసాగుతుందనే చర్చ నడుస్తోంది. అలాగే ఏంటి ఇంత సైలెంట్ గా ఉంది సర్కార్, మంత్రులు అనే చర్చ కూడా నడిచింది. అందరూ మాట్లాడుకున్నట్టే మంత్రుల మధ్య గ్యాప్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొదట ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఈ పంచాయతీ క్రమశిక్షణ కమిటీ వరకు వచ్చింది. దీనిపై కమిటీ ఇప్పటికే ఇరు వర్గాల వద్ద వివరణ కూడా తీసుకుంది. ఇలా ఈ యుద్ధం సైలెంట్ అయ్యింది అనుకునే లోపే మరో కొత్త తలనొప్పి స్టార్ట్ అయింది. మంత్రుల మధ్య ఉన్న గ్యాప్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులుగా ఉన్న కొండా సురేఖ, సీతక్క మధ్య కూడా ఒక సందర్భంలో గ్యాప్ ఏర్పడింది. దీనిపై తర్వాత ఇద్దరు స్పందిస్తూ అలాంటిదేమీ లేదు, మీడియాలో వచ్చిన వార్తలే అంటూ కొట్టిపారేశారు. ఇక ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో మంత్రి అడ్లూరి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. పొన్నం కామెంట్స్ అడ్లూరిని అలాగే అడ్లూరి సామాజిక వర్గానికి కోపాన్ని తీసుకొచ్చాయి. ఈ పంచాయతీ పీసీసీ వరకు చేరింది. హైకమాండ్ కూడా కాస్త సీరియస్ అయింది. దీంతో పీసీసీ అధ్యక్షుడు స్వయంగా నర్సింగ్లోని తన నివాసానికి ఇద్దరు మంత్రులను పిలిపించుకుని మాట్లాడారు. అలాగే మంత్రి పొన్నం అడ్లూరికి క్షమాపణలు చెప్పించి అడ్లూరితోనూ ఈ సమస్య సమసిపోయిందని చెప్పించారు. ఇదిలా ఉంటే అదే ప్రెస్ మీట్ సమయంలో సహచర మంత్రి వివేక్ పొన్నం పక్కనే ఉండడం, దీనిపై స్పందించలేదని అడ్లూరి మాట్లాడడంతో వివేక్ సైతం స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్ని రాజకీయాల్లో ప్రోత్సహించిందే మా నాన్న కాక అంటూ విమర్శలు చేశారు. కేవలం నాపై అడ్లూరి కావాలనే విమర్శలు చేస్తున్నారని మాట్లాడారు. దీనిపై అడ్లూరి కూడా వివేక్ కుమారుణ్ణి గెలిపించింది మేమే కదా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ముగిసింది అనుకున్న వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఇంతేకాదు పొన్నం చేసిన కామెంట్స్ పై సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు సైతం చిట్చాట్ చేస్తూ స్పందించారు. మంత్రుల ప్రభుత్వ ఇమేజ్ పెంచే విధంగా వ్యవహరించాలి, కానీ ఇమేజ్ తగ్గించే విధంగా నడుచుకోవద్దు అంటూ ఇండైరెక్ట్ గా పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారని చర్చ జరిగింది. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబుకి పొన్నం ప్రభాకర్ వివేక్ల మధ్య చాలా ఏళ్ల నుండే గ్యాప్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో సందర్భానికి తగ్గట్టు శ్రీధర్ బాబు స్పందించారనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, పొన్నం మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే మరోసారి మంత్రులు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యూ సీఎంతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వరకు వెళ్ళింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం సమ్మక్క సారక్క జాతర కాంట్రాక్టు పనులు సొంత కంపెనీలకు ఇస్తున్నారని, తనకు తెలియకుండానే తన దేవాదాయ శాఖలో వేలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సీఎంని కలిసి ఇష్యూ తెలిపారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి లేఖ ద్వారా ఫోన్లో కంప్లైంట్ చేసినట్టు సమాచారం. అయితే ఇదే ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిసి పొంగులేటి వ్యవహారం గురించి తెలిపినట్లు సమాచారం. ఇది పార్టీలో ఇంటర్నల్ గా మాట్లాడాలి కదా, బయటికి ఎలా వెళ్లనిచ్చారని మందలించినట్టు సమాచారం. అయితే మంత్రులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మంత్రి పొంగులేటి వరంగల్ పర్యటన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఇష్యూపై మంత్రి పొంగులేటి స్పందించారు. శ్రీనివాసరెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు అని మంత్రి పొంగులేటి
అన్నారు. 60-70 కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అంత అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తన మీద సహచర మంత్రులెవరూ ఫిర్యాదు చేశారని తాను నమ్మడం లేదన్నారు. తన మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏముంది అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు సమ్మక్క సారక్కలా పనిచేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇలా కేబినెట్ మంత్రుల మధ్య ఉన్న గ్యాప్ ఒక్కొక్కటి బయటకొస్తుంటే ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందట. ఒకవైపు ఒకరిని సంజాయిస్తుంటే మరోవైపు ఇంకో కొత్త వ్యవహారం వస్తుండడంతో మంత్రులు వ్యవహారం ప్రభుత్వానికి, పార్టీకి హెడేక్గా మారింది. మరి మంత్రుల మధ్య ఉన్న గ్యాప్లను పార్టీ, ప్రభుత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.